బిగ్ బాస్ హౌస్లో మానస్ని చూశారు. మానస్లో చాలా విషయాలు నచ్చాయి. కానీ మానస్ రియల్ లైఫ్లో ఎలా ఉంటాడో, అంతేకాదు మానస్ సన్నీ అండ్ కాజల్ ఫ్రెండ్షిప్ ఇంకా కంటిన్యూ అవుతుందా, అదే మానస్ని అడిగి తెలుసుకుందాం. సో వీ హ్యావ్ మానస్ విత్ అస్. మానస్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గ్రేట్ తరుణ గారు, హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ ఫెంటాస్టిక్. సో మానస్ చెప్పండి, మీరు అసలు బిగ్ బాస్ హౌస్లో మోస్ట్ ఫేవరెట్, వెరీ నైస్, వెరీ స్వీట్ పర్సన్ లాగా రిఫ్లెక్ట్ అయ్యారు. రియల్ లైఫ్లో కూడా అలానే ఉంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తరుణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే నా ఫస్ట్ ఇంటర్వ్యూ మీకే ఇచ్చాను, వెళ్ళి హౌస్లోకి వెళ్ళక ముందు తరుణ గారు ఐ గివెన్ యూ మై ఫస్ట్ ఇంటర్వ్యూ. సో థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్తో నేను వెళ్ళడం వల్ల ఐ గెస్ టాప్ 5. మీరు అప్పుడు కూడా అన్నారు సెంటిమెంట్ నేను లైక్ చేశాను అంటే డెఫినెట్గా మీరు టాప్ ఇంటర్వ్యూ చేశాను, వాళ్ళు టాప్ 3లో వచ్చారు లాస్ట్ సీజన్లో కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ యా, మానస్ హౌస్ బయట ఎలా ఉంటాడో హౌస్లో కూడా అలానే ఉన్నాడు. బేసిక్లీ నేను చాలా కామ్ అండ్ కంపోజ్డ్గానే ఉంటాను, బట్ ఐ హ్యావ్ దట్ అగ్రెసివ్ స్టైల్ ఇన్ మీ. అది ఓన్లీ టాస్క్ విషయంలో అండ్ టాస్క్ రూపంలో నేను చూపించేవాడిని. ఐ యూస్ టు గివ్ మై 100% ఎఫర్ట్. అండ్ ఐ ఎప్పుడు కూడా నా ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తాను అండ్ పీపుల్ని ట్రస్ట్ చేస్తే ఐ నెవర్ లూజ్ దే సైడ్. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ సీన్ ఇన్ ద హౌస్ యాజ్ వెల్. సో బయట ఎలా ఉంటానో అలానే హౌస్లో కూడా ఉన్నాను. సో మానస్ ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇస్తారు. సో మనం చూసాం సన్నీ అండ్ కాజల్తో. సో నిజంగా అది ఓన్లీ గేమ్ కోసమా, బయట వచ్చిన తర్వాత కూడా అదే ర్యాపో ఉందా? మీకేమనిపించింది? ఇప్పటికీ నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా, నేను సన్నీ కలిసి చేసిన ఇంటర్వ్యూస్లో కూడా సన్నీ చెప్పాడు నాకంటే వాడికి ఎక్కువ తెలుసు అనేసి. బికాజ్ నేను ఎవరితో ఒక ఫ్రెండ్షిప్ చేశాను ఆర్ ఒక బాండ్ ఏర్పరచుకున్నాను అంటే ఇట్ విల్ బీ ఫర్ లైఫ్ లాంగ్. అండ్ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఐ విల్ నాట్ లూజ్ దాట్. అండ్ దట్స్ హౌ పీపుల్ షుడ్ బీ. సో యూ షుడ్ స్టాండ్ బై యువర్ ఫ్రెండ్ త్రూ థిక్ అండ్ థిన్. సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. అండ్ హౌస్లో ఒక బాండ్ ఏర్పడింది మా ముగ్గురికి. బికాజ్ అక్కడున్న సిచ్యువేషన్స్లోని we were the people who were the least favorites, or we were the people who were trying hard but with no luck. So maybe our genuinity another people ki nachi, and we were genuine to ourselves and for the game as well. We had that passion, we had that eagerness to prove. So ivanni undadam valla maybe adi baga nachindi audience ki. And I'm happy that we came out victorious. మీకు ఎక్కడైనా ఒక ఫీలింగ్ వచ్చిందా, అరే నేను విన్ అవుతే బాగుంటుంది, టైటిల్ నాది ఉంటే బాగుంటుంది అని అనిపించిందా? నేను ఎప్పుడు టైటిల్కి ఏం చేయలేదండి. విన్నింగ్ హార్ట్స్ వాజ్ మై మోటో అండ్ దట్ ఈస్ మై అల్టిమేట్ ట్రోఫీ. విన్నింగ్ హార్ట్స్ ఆఫ్ పీపుల్ ఈజ్ మై అల్టిమేట్ ట్రోఫీ. సో టైటిల్ ఇట్స్ ఆల్ సెకండరీ, దట్ ఈస్ సెకండరీ ఫర్ మీ. అండ్ బిగ్ బాస్ హౌస్కి ఎవరైనా వెళ్తే టైటిల్ కోసం వెళ్తారు. అసలు ఫస్ట్ కావాల్సింది బిగ్ బాస్ హౌస్లో, మీరు చెప్పారు కూడా వెళ్ళే ముందు నేను విన్నర్ అవుతానని. సో ఎక్కడో ఒక బాధ ఉంటుంది కదా విన్నర్ అవ్వలేదని. నాని అన్న బ్రీఫ్ కేస్ ఇచ్చినప్పుడే నేను తీసుకోలేదు అంటే యూ కెన్ అండర్స్టాండ్. ఇట్ ఈస్ మనీ ఆర్ ట్రోఫీ ఈజ్ నాట్ విచ్ ఐ కన్సిడర్డ్. దట్ ఈస్ నాట్ మై ప్రిఫరెన్స్. అది నాది కాదు. బికాజ్ అక్కడ సన్నీ బాగా కష్టపడ్డాడు, అందరూ బాగా కష్టపడ్డారు, అందరూ కష్టపడలేదని కాదు. బట్ స్టిల్ ఓన్లీ వన్ పర్సన్ విల్ బి ద విన్నర్. సో అది ఆడియన్స్ డెసిషన్. మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. వెన్ యూ యాక్సెప్ట్ అండ్ మూవ్ ఫార్వర్డ్ యూ విల్ గ్రో ఇన్ లైఫ్. అదర్వైజ్ యుల్ బి స్టక్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్ ఫర్ ఎవర్. ఇంకో విషయం అంటే ఇది నేను చెప్పలేదు, ఆడియన్స్ నుంచి వచ్చింది. అంటే మానస్ అండ్ కాజల్ అక్కడ సన్నీని గెలిపించడానికి సపోర్ట్ చేయడానికి లోపల ఉన్నారు అని చెప్పారు. సో మానస్ అక్కడ విన్ అవ్వడానికి వెళ్ళారా, సన్నీని గెలిపించడానికి వెళ్ళారా? నేను నా ఆట ఆడడానికి వెళ్ళానండి. బట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం ఏమైంది అంటే, వెన్ యూ ఫీల్ దట్ సంబడీ ఈజ్ బీయింగ్ టార్గెటెడ్ అండ్ సంబడీ నీడ్స్ సమ్ హెల్ప్, ఇఫ్ ఎస్పెషలీ యువర్ ఫ్రెండ్, యూ షుడ్ బీ దేర్ ఫర్ హిమ్. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఐ రియాక్టెడ్ ఇన్ దట్ వే. బట్ ఇట్ వాజ్ నాట్ లైక్ ఇన్ గేమ్కి వచ్చేసరికి మళ్ళీ ఎవరు ఇండివిజువల్ ఎఫర్ట్ వాళ్ళది ఉండేది. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో వెన్ యూ ఫీల్ అ పర్సన్ ఈజ్ బీయింగ్ టార్గెటెడ్ యూ నీడ్ టు బీ దేర్, యూ నీడ్ టు కామ్ హిమ్ డౌన్ ఆర్ హర్ డౌన్. సో అలాంటప్పుడు నేను ముందున్నానే తప్ప ఇట్ వాజ్ నాట్ లైక్ వాడిని వెళ్ళి గెలిపించా ఇలా ఎప్పుడూ లేదు. వాడి గేమ్ వాడు ఆడాడు, వాడు ప్రాపర్గా ఆడాడు, వాడు ప్రాపర్గా వాడు ఎఫర్ట్ ఇచ్చాడు, వాడు 100% ఎఫర్ట్ ఇచ్చాడు. కాబట్టి ఆడియన్స్ హ్యాస్ గివెన్ ద డెసిషన్. సో దానికి హెల్ప్ఫుల్ అయినందుకు ఐఎమ్ హ్యాపీ. అట్ ద సేమ్ టైం నేను నా గేమ్ ఆడాను కాబట్టి టాప్ 5 వరకైనా ఉన్నాను. లేకపోతే ఎప్పుడో ఫ్రెండ్స్ అనేవాళ్ళు అందరికీ మీరు హౌస్లో చూసుకుని ఉంటే సన్నీ మానస్ అండ్ కాజల్ అంటున్నారు, కానీ ఆల్రెడీ చాలామంది అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, వేరే వేరే ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ అక్కడ ఎవరికి అది అనిపించలేదు కాబట్టి వాళ్ళని ఆడియన్స్ అనే వాళ్ళు ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చారు. బట్ ఈ బాండ్ అన్నది వాళ్ళకి జెన్యూన్గా రియల్గా అనిపించింది కాబట్టి మేబీ దే హ్యావ్ కంటిన్యూడ్ దాట్. సో ఇట్ ఈస్ అప్ టు దెమ్.
ఫైనలీ ఇది వచ్చేసరికి దిస్ ఇస్ అన్ ఆడియన్స్ డెసిషన్, ఓకే, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. కరెక్ట్. సో ఇప్పుడు బయటికి వచ్చారు, ఏంటి ప్లాన్స్ ఏంటి, లైఫ్ ఏమైనా మారిందా, ముందులానే ఉందా, ఆఫర్స్ ఎక్కువ వస్తున్నాయా? ఇంటర్వ్యూస్ ఎక్కువ చేస్తానండి. నేను కొన్ని హౌస్కి వెళ్ళకముందే కొన్ని ప్రాజెక్ట్స్ ఏవైతే అనుకున్నానో అవి ఇంకా ఫాస్ట్ అయ్యాయి. అండ్ ఓటీటీస్ నుంచి కూడా గెటింగ్ లాట్ ఆఫ్ రెస్పాన్స్, వెబ్ సిరీస్ అండ్ వెబ్ ఫిల్మ్స్ నుంచి. సో మై మెయిన్ థింగ్ ఇస్ స్క్రిప్ట్ బాగుంటే డెఫినెట్లీ ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్. అండ్ మై మెయిన్ థింగ్ ఇస్ యాజ్ అన్ యాక్టర్ ఐ నీడ్ టు గ్రో. ఫర్ దాట్ ఒక మంచి స్క్రిప్ట్ ఉంటే దట్ విల్ హెల్ప్ యూ గ్రో. సో ఈగర్గా ఏదో ఒకటి చేసేయాలి, మనం లైమ్ లైట్లో ఉండాలని కాకుండా ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ స్క్రిప్ట్. మీన్ వైల్ వాట్ ఎవర్ కమ్స్ ఫార్వర్డ్, అంటే నాకు నచ్చినవి ఏవైనా సరే ఐ విల్ బీ డూయింగ్ దాట్. సో ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి, టాలీవుడ్ నుంచి స్పెషల్లీ ఎవరు కాల్స్ వచ్చాయి? అందరూ అప్రిషియేటెడ్ మీ అండి, లైక్ సందీప్ అన్న, తనీష్, ఎవ్రీ వన్ హూ హ్యావ్ సపోర్టెడ్ మీ ఫ్రమ్ ద వర్డ్ గో. ఎవ్రీ వన్ హ్యావ్ కాల్డ్ మీ అండ్ దేవ్ సెడ్, అరే ఒక్క నెగిటివిటీ లేకుండా బయటకు వచ్చారా, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఇన్ బిగ్ బాస్ హౌస్లో. ఎస్పెషల్లీ ఏదో ఒక పాయింట్ మీద నిన్ను అడుగుతారు, క్వశ్చన్ చేస్తారు, అది ఎందుకు చేసావు, ఇది ఎందుకు చేసావు అని. బట్ యూ ప్లేడ్ రియలీ వెల్, వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అని అందరూ అన్నారు. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఫస్ట్ థింగ్ వాజ్ అమ్మ కళ్ళల్లో ఆ ఆనందం చూసాను నేను, అది హ్యాపీనెస్ నాకు మెయిన్. హౌస్లోకి వచ్చినప్పుడు కూడా ఐ వాజ్ జస్ట్ వాచింగ్ హర్, లైక్ హౌ షీ వుడ్ రియాక్ట్, బికాస్ ఇఫ్ షీ వాజ్ టెన్స్డ్ ఆర్ బయట కొంచెం వరీసమ్గా ఉంది అంటే డెఫినెట్లీ ఆమె కళ్ళలో తెలిసిపోద్ది, అది నేను రీడ్ చేయగలను. సో ఫస్ట్ అది హ్యాపీనెస్ నాకు. సో అది ఉంది కాబట్టి ఐఎమ్ లైక్ టోటలీ హ్యాపీ. రెస్ట్ ఆల్ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్. సో వాట్ ఆర్ యూ టేకింగ్ కేర్ ఆఫ్, లైక్ యాక్టింగ్ వైజ్? అంటే మీరే వెళ్ళి డైరెక్టర్స్ని కలవడం, ప్రొడ్యూసర్స్ని కలవడం, అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? యాక్చువల్లీ కొంతమంది డైరెక్టర్స్ ఐ కాంట్ రివీల్, దే వాంటెడ్ టు యునో వాళ్ళ ఆఫీస్కి పిలిచి ఫెలిసిటేట్ చేద్దామని చాలామంది ఫోన్ చేసి, దే రియలీ లైక్ ది ఎస్ఎంకే బాండ్, సన్నీ మానస్ ఫ్రెండ్షిప్, Manas calmness, Sunny's playing style, Kajal's, Vakil Saab. So everything they were liking it. And everything about our SMK, they were in love with. And we as అంటే హౌస్లో కూడా మేము ఇనీషియల్గా సన్నీకి కాజల్కి పడేది కాదు. సో వాళ్ళిద్దరూ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్త్ సిక్స్త్ వీక్ తర్వాత నుంచి దే స్టార్టెడ్ స్లైట్లీ టాకింగ్ టు ఈచ్ అదర్. బికాజ్ కాజల్కి సన్నీకి ఇంతకుముందు కొంచెం పరిచయం ఉండేది. వీడేంటి ఇలా ఉంటున్నాడు హౌస్లో అని కాజల్ అనుకునేది, ఈమె ఏంటి ఇలా మాట్లాడుతుందని సన్నీ అనుకునేవాడు. సో దిస్ టైప్ ఆఫ్ బాండ్ విచ్ హ్యాస్ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్, దేవర్ ఫైట్స్, దేవర్ మూమెంట్స్ వెన్ వీ థాట్ దట్ ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇవ్వట్లేదు కాజల్ అని. సో మెనీ మూమెంట్స్. సో ఈవెన్ త్రూ ఆల్ దీస్ మూమెంట్స్ వీ గాట్ టు గెట్ టుగెదర్. అండ్ ఇది అప్రిషియేట్ చేయడం అనేది, అంటే చాలామంది డైరెక్టర్సే ఫోన్ చేసి ఇంక ఫ్రెండ్షిప్ మీద వేరే సినిమా తీయక్కర్లేదు, ఆ ఫుటేజ్ అంతా మాకు బిగ్ బాస్ హౌస్లోనే దొరికింది అని అన్నారు. సో ఇట్ వాస్ కలిసి ఏమైనా సినిమాలు చేస్తున్నారా? అంటే పిలిచారు, ఇంకా ఏమీ ఫైనల్ చేయలేదు. బట్ స్టిల్ బిగ్ డైరెక్టర్స్, ఐ కాంట్ సే ద నేమ్, బట్ బిగ్ డైరెక్టర్స్ హ్యావ్. అంటే చెప్పిన తర్వాత ఫిక్స్ చేసేస్తారేమో. Anil Ravipudi sir, thank you for calling us to your office, and I really appreciate. Ante such a big admirer of Big Boss, so he follows, and intlo vallu kuda baga follow chestaru. So pilcharu, thank you sir, we'll soon come to your office, and thank you for inviting us. Great. సో బిగ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, అండ్ మీకు టాస్క్ కూడా వచ్చింది బిగ్ బాస్ హౌస్లో. అసలు పవన్ కళ్యాణ్ టాస్క్ రావడం అంటే ఈజీ అయిపోయిందా? ఈజీ అండ్ అట్ సేమ్ టైం కొంచెం టెన్షన్ ఉంటుంది లోపల, లైక్ హౌ విల్ ఐ పర్ఫామ్, విల్ ఐ బీ ఏబుల్ టు మీట్ ద ఎక్స్పెక్టేషన్స్, అది ఉంటుంది కదా ప్రతి ఒక్క ఫ్యాన్కి ఉంటుంది. అండ్ యాజ్ అన్ ఆడియన్స్ కూడా ఏం చూస్తున్నారు అంటే లైక్ ఏం ఫుటేజ్ వెళ్తుంది మనకు తెలియదు. సో ఆ కాస్ట్యూమ్ వేసుకున్నంత టైం ఐ వాజ్ లైక్ వెరీ నర్వస్, అట్ ద సేమ్ టైమ్ ఐ ఎంజాయ్డ్ అ లాట్, ఐ రియలీ లవ్డ్ ఇట్. సో ఆబ్వియస్లీ చెప్పక్కర్లేదు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ డైలాగ్ లేకపోతే ఊరుకోం మేము. పవన్ కళ్యాణ్ సార్ డైలాగ్ అంటే నాకు ఇప్పుడు అంటే ఎనీథింగ్ యువర్ ఫేవరెట్ చైల్డ్హుడ్ నుంచి మీరు వింటున్నారు అండ్ చెప్తున్నారు. నాకు చాలా డైలాగ్స్ ఇష్టం ఆయనవి, లైక్ ఐ లవ్ హిమ్, ఐ రియలీ లవ్ హిమ్ అ లాట్. సో ఖుషీలు మూవీలో నువ్వు గుడుంబ సతి కావచ్చు లేదా తొక్లోడ్ సతి కావచ్చు, బట్ ఐ డోంట్ కేర్ బికాస్ సిద్ధార్థ రాయ్. సో హిజ్ యాటిట్యూడ్, హిజ్ స్వాగ్, I really love him. And there are many movies where where emotionally connect ayyam, like Toli Prema lanti cinema ganivandi, like Tammudu movie kanivandi. So each and every film there was a separate genre, and routine ki bhinnanga ayana cheskuntu vacharu. And there were movies where he didn't have a heroine
సైడ్లో హీరోయిన్ లేకపోయినా కూడా చేసుకుంటూ వచ్చారు. సో ఫ్యాన్ బేస్ని పక్కన పెట్టి హీ ఆల్వేస్ థాట్ అబౌట్ డూయింగ్ వాట్ హీ లైక్డ్. సో అది నాకు బాగా నచ్చేది. అండ్ లాస్ట్ మంచ్ మంది అయినప్పుడు దానికి ఉండే కిక్కే వేరప్ప. ఈ హెయిర్ స్టైల్ రహస్యం ఏంటి? హెయిర్ స్టైల్ చాలా క్యూట్గా ఉన్నారు. సో హెయిర్ స్టైల్ ఏముందండి, లైక్ అంటే కావాలని లేదండి. నో, చిన్నప్పటి నుంచి ఇదే, లైక్ వెరీ సిల్కీ హెయిర్, బాన్ విత్ వెరీ సిల్కీ హెయిర్. అండ్ దే వాజ్ అ టైమ్ వెన్ మై హెయిర్ వాజ్ దిస్ లాంగ్ అండ్ మధ్యపాపుడు ఉండి పవన్ కళ్యాణ్ గారిని ఇమిటేట్ చేస్తుండే. సో మామ్ అండ్ ఆల్ స్కూలింగ్ డేస్ నుంచే, లైక్ 10th అండ్ ఆల్ ఇట్ వాస్ వెరీ షార్ట్ హెయిర్. ఇంటర్మీడియట్లో కొంచెం లాంగ్ పెంచాను. ఇంజనీరింగ్లో అయితే ఇంకా ఇంతవరకు ఉండేది హెయిర్. అండ్ ఐ వాజ్ టోటలీ ఇమిటేటింగ్ పవన్ కళ్యాణ్ సార్. సో ఇట్ వాజ్ రియలీ నైస్. అండ్ తర్వాత ఎప్పుడైతే ఐ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు మూవీస్, వెన్ డైరెక్టర్స్ దే వాంట్ సమ్ సార్ట్ ఆఫ్ అ ప్రొఫైల్, హెయిర్ స్టైల్ ఇలా ఉండాలి, ఇలా ఉంటే ఐ కెప్ట్ ఆన్ చేంజింగ్ ఇట్. సో and even dressing sense, you have a very unique and nice dressing sense. thank you. I like to keep it, special designer you have got for this? I like to keep it plain and simple. And many designers అంటే మామ్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు ఏదైనా సెలెక్ట్ చేసే ముందు వాళ్ళు చెప్తాను, అంటే లైక్ కీప్ ఇట్ ప్లెయిన్ అండ్ సింపుల్, బట్ ఇట్ షుడ్ బి యూనిక్ ఇన్ సమ్ సార్ట్ ఆఫ్ వే. అంటే ఒక మార్క్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి. సో దట్ ఈస్ వాట్ ఐ ట్రై టు ఫాలో. ఓకే, సో చాలా ఫాలో అవుతున్నారు, డిఫరెంట్ డిజైనర్ స్టైల్స్ ఫాలో అవుతున్నారు. హెయిర్ స్టైల్ కూడా బాగుంది. సో అదే హెయిర్ స్టైల్కి, ఆయన స్టైల్కి చాలామంది అమ్మాయిలు అసలు వావ్ అన్నారు. ఇక్కడ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఇందాకే కలిసారు. యాక్చువల్లీ మేమేం ప్లాన్ చేయలేదు, రాగానే సెల్ఫీలు దిగారు. ఫ్యాన్స్ని వెళ్ళి కలుద్దాం. హాయ్ గర్ల్స్. ఏంటి మీరు అందరు రాగానే అసలు మానస్ గురించి ఏమనుకున్నారు? SMK forever. What was the best moment in Big Boss? Best and best and worst also. చాలాసార్లు ఫీల్ అయ్యారు. జైల్ కాజల్ సేవ్ చేయనప్పుడు ఫీల్ అయ్యారా? బెస్ట్ మూమెంట్ ఈజ్ ఆబ్వియస్లీ సన్నీ లిఫ్టింగ్ ద ట్రోఫీ. అండ్ చాలా బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి. ఆకలి రాజ్యం టాస్క్ విన్ అయిన తర్వాత మా సెలబ్రేషన్ ఉంటుంది, విన్నింగ్ సెలబ్రేషన్ ఇట్లా అని చెప్పి చేస్తాం. సో దట్ వాజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ మూమెంట్స్. అండ్ అలానే పూజా హెగ్డే గారి ముందు డ్యాన్స్ వేశాను కదా, ఐ గాట్ దట్ అవార్డ్. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ మై బెస్ట్ మూమెంట్స్. వర్స్ట్ మూమెంట్ అంటే చాలా ఉన్నాయి వర్స్ట్ మూమెంట్స్, బట్ కాజల్ నాట్ సేవింగ్ ఎనీ వన్ ఆఫ్ అస్. అండ్ అంటే మా థాట్ ఏంటి అంటే, వేరే వాళ్ళ మాట విని ఎలా ఫ్రెండ్ని సేవ్ చేయదు. ఆ రోజు కొంచెం గట్టిగానే యా. సో వన్ ఆఫ్ ద వర్స్ట్ మూమెంట్స్ ఇన్ ద హౌస్. చాలా ఉన్నాయి, బట్ స్టిల్. ఏంటి మీ క్యూరియస్ క్వశ్చన్ ఏంటి మానస్కి? సన్నీ కాజల్ కాకుండా ఇంకెవరి ఇష్టం మీకు బిగ్ బాస్ హౌస్లో? సన్నీ కాజల్ కాకుండా ఎవరిష్టం బిగ్ బాస్ హౌస్లో అంటే ప్రియా గారి ఇష్టం. అండ్ అనీ మాస్టర్ అంటే రెస్పెక్ట్. ఎస్. అండ్ అందరూ లైక్ అందరు హౌస్ మేట్స్ అంటే ఈక్వల్లీ ఐ లైక్ దెమ్. సో ప్రియా గారు అంటే ఎక్కువ ఇష్టం. మై నేమ్ ఇస్ వైభవి. సో మీ మదర్ వర్క్ కదా, సో తను కూడా నంది అవార్డు వచ్చింది అన్నారు కదా, సో ఏం వర్కింగ్ చేస్తారు? షీ ఈజ్ ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్ ఆఫ్ పర్సీస్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్, పద్మిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనేసి. షీ ఈజ్ ద ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్. అండ్ షీ ఈజ్ ఆల్సో సెన్సార్ బోర్డ్, సెన్సార్ బోర్డ్ మెంబర్. సో మూవీస్కి సెన్సార్షిప్ ఉంటుంది కదా, సో షీ వర్క్డ్ ఇన్ ద సెన్సార్ బోర్డ్. అండ్ షీ ఈజ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్. And she is also a woman and entrepreneur, and also she works in the human rights, and there are many positions. అంటే మామ్కి అలా లిస్ట్ చెప్తూ కొద్దీ ఇలా వస్తూనే ఉంటాయి అన్నమాట. షీఈ్ అ వెరీ స్ట్రాంగ్ ఉమెన్ అండ్ షీఈ్ అ వెరీ ఇండిపెండెంట్ ఉమెన్. అండ్ ఆమెను ఇన్స్పిరేషన్గా తీసుకొని, లైక్ దట్ ఈస్ ద వే షీ బ్రాట్ మీ అప్. సో ఎవరితో ఎలా ఉండాలి ఏంటి అన్నది హౌస్లో చూసే నా బిహేవియర్ అంతా కూడా దట్ ఈస్ హౌ షీ బ్రాట్ మీ అప్. అండ్ స్కూల్లో నాలాగే కాదు, స్కూల్లో ఒక 500 మంది పిల్లలు ప్రతి సంవత్సరం మా స్కూల్ నుంచి లైక్ 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్కి వెళ్తూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా చెప్పేది ఒకటే, మమ్మీ ఇచ్చే
కేర్ కానీ ఎఫెక్షన్ కానీ అండ్ ఎడ్యుకేషన్ ఏదైతే షేర్ చేస్తారో, బికాజ్ మినిమల్ ఫీ స్ట్రక్చర్తో ఎవరు కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో నోబడీ ఈజ్ రన్నింగ్ ద ఇన్స్టిట్యూషన్, షీఈస్ ద ఓన్లీ వన్ హూ ఇస్ రన్నింగ్ ఇట్. సో అది నాకు చాలా ఇష్టం ఆమెలో. ద మెయిన్ థింగ్ ఇస్, ఒక ఫ్యామిలీలో 3 members ఉన్నారు అంటే ఒకరికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ లైఫ్. వాళ్ళు ఎంతకాలం అయితే మా స్కూల్లో చదువుతారో అంతకాలం కూడా వాళ్ళు ఫ్రీగా చదువుతారు. సో దట్ ఈస్ ద యూనిక్ థింగ్ అబౌట్ హర్. She wants people to get educated and she motivates that every girl child should be educated, because ఒక అమ్మాయి ఇంట్లో, ఒక ఆడమ్మాయి ఇంట్లో చదువుకున్నారంటే ప్రతి ఒక్కరు చదువుకుంటారనే తన నమ్మకం అది. సో మీరు ఫస్ట్ నుంచి హీరో అవ్వాలనుకున్నారా, అంటే చిన్నప్పటి నుంచి, లేదా పెద్దయ్యాక అలా అనుకున్నారా? ఒక స్టేజ్ అయిన తర్వాత ఐ లవ్ డాన్స్ అలాట్. డాన్స్ ఈజ్ మై ప్యాషన్, డాన్సింగ్ ఈజ్ మై ప్యాషన్. సో నేను వైజాగ్లో ఉన్నప్పుడు కళాభారతి అండ్ అన్ని స్టేజ్ షోస్ మీద నేను పర్ఫామ్ చేశాను. తర్వాత నాకు ఇంట్రెస్ట్ బాగా కలిగిన తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్గా ఐ హ్యావ్ డన్ సమ్ మూవీస్. సో నరసింహనాయుడు, వీడే, అర్జున్, సంభావం, యుగే యుగే, హీరో, నందిని. సో హీరో అనే చిల్డ్రన్ ఫిల్మ్కి ఐ రిసీవ్డ్ నంది అవార్డ్. సో ఎప్పుడైతే నంది అవార్డ్ వచ్చిందో ఇంట్లో వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, బికాజ్ నోబడీ ఈజ్ ఫ్రమ్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్. సో వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావాలంటే ఏదో ఒక మనకి అప్రిసియేషన్ అనేది ఉండాలి. సో ఎప్పుడైతే నంది అవార్డ్ వచ్చిందో వాళ్ళకి ఒక నమ్మకం కలిగింది, హీ క్యాన్ సక్సీడ్ ఇన్ లైఫ్, ఈ ఫీల్డ్ ఎంచుకుంటే హీ క్యాన్ సక్సీడ్ ఇన్ లైఫ్. సో అప్పుడు నా బేసిక్ ఎడ్యుకేషన్ బీటెక్, ఐ కంప్లీటెడ్ మై బీటెక్ ఫ్రమ్ గోకరాజు రంగరాజు ఇన్ ఈసీ. సో మై ఎంసెట్ ర్యాంక్ ఇస్ 1258. సో యా, టాపర్ ఆఫ్ ద బ్యాచ్. సో నాకు అంటే ఇంటర్మీడియట్లో మీకు తెలిస్తే ప్రతిభ అవార్డ్స్ ఇవన్నీ ఇస్తుంటారు, తెలుసు కదా. ఐ వాజ్ అ రిసీవర్ ఆఫ్ ప్రతిభ అవార్డ్స్ ఇన్ ఇంటర్మీడియట్. మై ఇంటర్మీడియట్ పర్సంటేజ్ వాజ్ 98.1. సో అప్పట్లో ఇవన్నీ నేను చేసుకున్నా కూడా ద ఓన్లీ రీజన్ దే అలౌడ్ మీ టు పర్స్యూ మై యాక్టింగ్ కెరియర్ ఇస్, ఓకే హీ హ్యాస్ దిస్ ప్యాషన్ ఇన్ యాక్టింగ్, లెట్ హిమ్ డూ యాజ్ హీ విష్. లేకపోతే నేను ఇంటర్మీడియట్లోనే చదువు ఆపేసేవాడిని. బట్ ఇంట్లో వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాబట్టి, అండ్ ఎవ్రీ వన్ నీడ్స్ టు బి ఎడ్యుకేటెడ్. ఒక బేసిక్ ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. అది కంప్లీట్ చేసుకొని దెన్ ఐ కేమ్ ఇన్ టు ది యాక్టింగ్ ఫీల్డ్. యాక్టింగ్ అంటే లాస్ట్ రిసార్ట్ అనుకుంటారు. అసలు ఏం చదవకపోతే క్లాసెస్ బంక్ చేస్తే యాక్టర్ అవ్వచ్చు అని అది మిస్కన్సెప్షన్ ఉంది యంగ్స్టర్స్లో. దాని గురించి ఏమంటారు? సో ఈ మిస్కన్సెప్షన్నే నేను దూరం చేయడం కోసం అనేసి, దట్ వాజ్ వన్ ఆఫ్ మై మెయిన్ మోటో. సో ఎడ్యుకేటెడ్ పీపుల్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్. నవీన్ పొలిశెట్టి గారు కానివ్వండి, లేకపోతే నాని గారు కానివ్వండి, చాలామంది కానివ్వండి, యాక్టర్స్ ఎవరైతే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారో దే హ్యావ్ దేర్ మినిమం ఎడ్యుకేషన్. సాఫ్ట్వేర్ నుంచి ఎంతోమంది డైరెక్టర్స్ వచ్చారు, యాక్టర్స్ కూడా వస్తే ఇంకా తెలుస్తుంది, లైక్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా దే ఆర్ ఇన్ టు యాక్టింగ్ ఫీల్డ్. అండ్ మెనీ పీపుల్ హ్యావ్ దిస్ కామన్ మిస్కన్సెప్షన్ దట్ ఓకే చదువు రాదు వీడు యాక్టింగ్లోకి వెళ్ళిపోయాడు, ఆర్ యాక్టింగ్ ప్యాషన్ ఉంటే like you can't do, you have to either do job or acting. So ilaga ee misconception ni prove wrong cheyadam kosame I wanted to set an example, be that calm and composed guy and be that intelligent guy. So eppudaina sare words lose ayye aata aadam gaadu, word visaradam kuda మనం కంట్రోల్ చేసుకుంటే ఎలా ఉంటుంది. దట్ వాజ్ మై గేమ్ ప్లే అండ్ దట్ ఈస్ హౌ ఐ ప్లేడ్. గేమ్ ప్లేలో చాలా పర్సనల్ విషయాలు కూడా తెలిసాయి. సో ఒక వెరీ వెరీ పర్సనల్ క్వశ్చన్ టు యూ. ఓకే, దాంట్లో మీరు చెప్పారు లైక్ నాకు 3 times బ్రేకప్ అయింది, దాని తర్వాతనే డూ ఐ నో అబౌట్ అ గర్ల్ ఆర్ నాట్ అని. సో ఏమంటారు? బ్రేకప్ అవ్వడానికి మెయిన్ కారణం మై ప్రొఫెషన్ అండి. సో దట్స్ ద రీజన్ ఐ ఆల్వేస్ సే, నీకు ఎలాంటి అమ్మాయి కావాలంటే నా ప్రొఫెషన్ని రెస్పెక్ట్ చేసే అమ్మాయి ఉంటే చాలు నాకు అంటాను. బికాజ్ you know the situation, you have been in the entertainment sector for quite a long time, so they start judging you even before knowing you. So that's when I felt wrong and felt bad. So breakup ayye major karanam ide ayunde. So I wanted to prove myself and now the entire world knows, so I'm happy about it. Okay, so ఇప్పుడు ఆఫ్టర్ కమింగ్ అవుట్ మీకు అనిపించిందా ఇట్స్ ఓకే బ్రేకప్ అయింది కానీ ఇప్పుడు నేను గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుందని? వాళ్ళందరూ మెసేజ్ చేశారండి, ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. సో ఇట్స్ ఓకే, బట్ పాస్ట్ ఈజ్ పాస్ట్. సో వాట్ ఐ సే ఇస్ వీ నీడ్ టు మూవ్ ఆన్. సో నేను అదే అంటుంటాను అందరితో కూడా, లైక్ హౌస్ మేట్స్ అందరితో కూడా, ఇఫ్ యూ కీప్ ఆన్ డిస్కసింగ్ అబౌట్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద హౌస్, యూ విల్ బీ స్టక్ ఇన్ ద హౌస్ ఫర్ ఎవర్. దెర్ ఈస్ మోర్ టు లైఫ్ దెన్ బిగ్ బాస్. సో చాలా పెద్ద ప్రపంచం ఇది, మనం ఎలా మూవ్ ఫార్వర్డ్ అవుతాం అన్నది ఇంపార్టెంట్.
సో ఇఫ్ యూ కీప్ ఆన్ మూవింగ్ ఫార్వర్డ్, ఐ థింక్ ఎవ్రీ వన్ విల్ బీ అ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ లైఫ్. యా, థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ తరుణ గారు, ఇట్ వాస్ మై ప్లెజర్. సేమ్ హియర్. సో దట్ వాస్ మానస్. చూశారు కదా, మానస్కి ఎడ్యుకేషన్ అంటే చాలా ఇంపార్టెంట్ అన్నారు. ఎస్పెషలీ మానస్ వాళ్ళ అమ్మగారు గర్ల్ చైల్డ్ ఎడ్యుకేటెడ్ ఉంటే చాలా చాలా ముఖ్యం అన్నారు. అంతేకాదు లైఫ్లో బ్రేకప్స్ అవుతాయి, యూ హ్యావ్ టు మూవ్ ఆన్ అన్నారు. కెమెరా పర్సన్ యశ్వంత్తో తరుణ, TV9 హైదరాబాద్.